Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear friends and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET 2026 ర్యాంక్ రావాలి అంటే మీరు మై డియర్ స్టూడెంట్స్ మీరు డిక్లరేషన్ని ఫిల్ చేయాలి. అసలు డిక్లరేషన్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ EPSET 2026 ఫర్ ర్యాంక్, మీకు ర్యాంక్ రావాలి అంటే డిక్లరేషన్ మస్ట్. డిక్లరేషన్ అంటే యువర్ బోర్డ్ స్కోర్ని ఎంటర్ చేయాలి. బోర్డు స్కోర్ని ఇది ఎవరు చెయ్యాలి అని అంటే చెప్తా చూడండి. సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ వేరే ఏపీ బోర్డు స్టూడెంట్స్ కాదు, ఏపీ బోర్డు స్టూడెంట్స్ కాకుండా వేరే బోర్డు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫిల్ చేయాలి. ఎవరు చేయాల్సిన అవసరం లేదు అని అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఏపీ ఇంటర్ బోర్డు స్టూడెంట్స్. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఏపీ ఇంటర్ బోర్డు స్టూడెంట్స్, తర్వాత ఆర్జీయూకేటీ స్టూడెంట్స్. ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు స్టూడెంట్స్ అసలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇంటర్ స్కోర్స్. ఎందుకంటే డైరెక్ట్గా EPSETకి లింక్ ఉంటుంది అది. ఓకే, డైరెక్ట్గా కౌంట్ ఇచ్చేసి రిజల్ట్ ఇచ్చేస్తారు. ఓకేనా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ EPSET ర్యాంక్ అనేది బోర్డు స్కోర్కి ఏమో 25%, EPSET స్కోర్కి ఏమో 75% బట్టి ఇస్తారు. అంటే ఇంటర్ స్కోర్ 25% అండ్ EPSET స్కోర్ 75% రెండు కలిపి 100 మార్క్ ఈక్వల్ చేసి ర్యాంక్ ఇస్తారనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా రిజల్ట్ ఇచ్చేది. సో ఏపీ ఇంటర్ బోర్డు స్టూడెంట్స్ ఆటోమేటిక్గా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, డైరెక్ట్గా ర్యాంక్ వచ్చేస్తుంది. ఆర్జీయూకేటీది కూడా. కానీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వేరే బోర్డు స్టూడెంట్స్ది డేటా వీళ్ళ దగ్గర ఉండదు, ఈ బోర్డు స్టూడెంట్స్ దగ్గర, ఈ బోర్డు దగ్గర ఉండదు. అందుకని ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ బోర్డ్ స్కోర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నా, EPSET ర్యాంక్ అనేది ఇంటర్ స్కోర్ ప్లస్ EPSET స్కోర్ని బట్టి ఇస్తారు. ఓకేనా, ఆ +2 స్కోర్ అనేది వీళ్ళు ఎంటర్ చేయాలి, వేరే బోర్డు స్టూడెంట్స్. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇది ఎలా చేయాలి, ఎక్కడ ఇచ్చిన్నారు అంటే మీకు వెబ్సైట్లో క్లియర్గా చూపిస్తారు చూడండి. మీరు ఏం చేయండి అంటే ఏపీ సెట్స్ అని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ 2026, ఏపీ సెట్ 2026 క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఏపీ సెట్స్ అని. ఏపీ సెట్స్ అంటే EPSET, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ అలా అనమాట. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఏపీ EPSET 2026 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్లిక్ హియర్ టు గో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది చూడండి, స్క్రోల్ అవుతుంది. ద క్యాండిడేట్ హూ అపియర్డ్ ఏపీ EPSET 2026 ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ హ్యావ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ 10+2 మార్క్స్. ఇక్కడ స్క్రోల్ ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, డిక్లరేషన్ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఏపీ EPSET 2026 డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్. ఓకే, ఏపీ బోర్డ్ అండ్ ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్. ఏపీ బోర్డు స్టూడెంట్స్ కానీ ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన బోర్డు స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, EPSET హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీకు తర్వాత బోర్డు స్కోర్స్ ఎంటర్ చేసి మెమోని కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సార్ నేను సప్లిమెంటరీ స్టూడెంట్ సార్, సిబిఎస్ఈ, నేను బెటర్మెంట్ రాస్తా సార్ అని ఇటువంటి ఏమైనా కేసు ఉంటే మీకు ఎప్పుడు ఫైనల్ అనుకుంటే అప్పుడు అప్లోడ్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది, దానికి డేట్ ఇస్తారు. కానీ ఇప్పుడు లేదు సార్ నా దగ్గర చేతిలో స్కోర్ ఉంది అంటే ఇంకా అప్లోడ్ చేసేసేయండి, అదనమాట క్లియర్గా. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సార్ నేను అప్లోడ్ చేయకుంటే ఏమవుతుంది సార్ అంటే మీకు అసలు ర్యాంకే ఇవ్వరు, బోర్డ్ ఎగ్జామ్ స్కోర్ లేకుండా మీకు ర్యాంక్ ఇవ్వరు, సిబిఎస్ఈ అని ఐసిఎస్ఈ అని. సో ఎందుకంటే ఇంటర్ స్కోర్ని బట్టి కదా వీళ్ళు ఇచ్చేది. 25% ఏమో ఇంటర్ స్కోరు ప్లస్ 75% ఏమో EPSET స్కోర్ అనమాట. ఇఫ్ యూ నాట్ సబ్మిట్ యువర్ ర్యాంక్ హోల్డ్, దే వోంట్ గివ్ ర్యాంక్ అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి వెరీ క్లియర్గా ఈజీ ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. తర్వాత చాలా టెన్షన్ అవుతుంది, లేదు సార్ నేను బెటర్మెంట్ ఏమన్నా వేరే కేసెస్ ఉంటే దాని తర్వాత అయినా సరే ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ చెప్తా చూడండి. యాక్చువల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశారు, EPSET ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, రేపు రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీకి వస్తుంది, తర్వాత ఛాలెంజ్ చేస్తారు 27th వరకు, తర్వాత ఫైనల్కి అండ్ రిజల్ట్ వస్తుంది. ఇది రిజల్ట్ వస్తుంది ర్యాంక్, ఇది రెగ్యులర్ స్టూడెంట్స్కి. ఇంకొకటి ఏంటంటే సప్లిమెంటరీ బెటర్మెంట్ రాసిన వాళ్ళ ఐపీ స్కోర్స్ మారుతాయి కదా, అందుకని సప్లిమెంటరీ బెటర్మెంట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ర్యాంక్ మారుతుంది, ఇది సెకండ్ టైం ర్యాంక్ వస్తుంది అనమాట. దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
ఓకేనా. చాలామంది స్టూడెంట్స్కి నాకు అప్లోడ్ చేయకుండా కంటిన్యూగా మాకు వీళ్ళు పర్టికులర్ టైం వరకు పెడతారు వెబ్సైట్లో, తీసేస్తారు సడన్గా ఏది డిక్లరేషన్ది. అప్పుడు లాస్ట్ ఇయర్ అలా చాలామంది మెయిల్స్ పెట్టేసరికి మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వండి అని ఇచ్చారనమాట. సో మీరు ముందే ఎంటర్ చేస్తే బెటర్. సమ్ టైమ్ అప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ ఎంటర్ సిబిఎస్ఈ బోర్డ్ స్కోర్స్ అండి అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ స్లైట్గా చేంజ్ అవుతుంది. టెన్షన్ పడకండి. ఎవరి ర్యాంక్ అయితే మంచిగా ఉండి మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి ఇంటర్లో వాళ్ళ ర్యాంక్ చేంజ్ కాదు. ఓకేనా. సో ఇలా అనమాట. సో డిక్లరేషన్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి వేరే బోర్డు స్టూడెంట్స్ ఎక్సెప్ట్ ఏపీ బోర్డ్ అండ్ ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎంటర్ చేయాల్సిందే. ఎంటర్ చేస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ టైం చాలామందికి ప్రాబ్లం అయింది. ఎంటర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీరు తప్పు మార్కులు ఎంటర్ చేసి మిస్టేక్స్ చేస్తే నష్టపోయేది మీరే. కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, ప్రాక్టికల్ మార్క్స్ని కలిపి చేయండి. ఓకేనా. సో మీకు అందులో వెరీ క్లియర్ ఇస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏమంటారు హెల్ప్ లైన్ సెంటర్ కాల్ చేసి అడగండి, ఇంటర్ బోర్డు వాళ్ళకి కాల్ చేసి అడగండి, వచ్చేసి ఫిల్ చేయండి, కానీ మిస్టేక్ మాత్రం చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మన ఛానల్ వచ్చేసి ఫ్రీగా మొత్తం ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. జోసా కౌన్సిలింగ్ కానీ, సీసాప్ కానీ, ఎప్సెట్ కానీ, నీట్ కానీ ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. ప్రయారిటీ లిస్ట్ కూడా, కాలేజ్ లిస్ట్ కూడా టాప్ టు లిస్ట్ వరకు క్లియర్గా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.